నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శారదాం భోజవదనావదనాం భుజే సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిక్రియాత్. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి నెలలో అమావాస్య సమయంలో మనకి ఏర్పడబోయే షష్ఠగ్రహ కూటమి, కొంత సమయం పాటు షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది ఏర్పడేది కూడా సంవత్సరాది సమయంలోనే ఏర్పడుతూ ఉన్నది. దాని వలన ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఉండవచ్చు అనేది సూచనాప్రాయంగా ప్రధానంగా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు జ్యోతిష్యం లేదా ఇప్పుడు మనం చూస్తున్న ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా మనం పనిచేస్తుంది అన్నప్పుడు ఇది గోచారము అనే పదం వాడడం జరుగుతుంది. ప్రతి మనిషికి తన జాతక చక్రంలో లగ్నం నుంచి జాతకాన్ని చూస్తారు, అది లగ్న చక్రం. అలా కాకుండా మనిషి యొక్కటువంటి రాశి నుంచి స్థానాలని గణించి చెప్పబడేది ఒక రకంగా గోచార చక్రం. అంటే ఆయన రాశి నుంచి ఈ సమయంలో ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తద్వారా ఈయన ఏ ఫలితాలు పొందవచ్చు అనేది చెప్పడం అనేది ప్రధానంగా జరుగుతుంది. గోచార వశాత్తు చెప్పేది జరుగుతుంది, కానీ కొన్నిసార్లు వాళ్ళ లగ్న చక్రంలో గనక గోచారంలో అశుభ ఫలితాలు ఇచ్చేట్టుగా గ్రహం ఉన్నా, వీళ్ళ లగ్న చక్రంలో శుభం ఇచ్చేవాడిగా గ్రహం ఉన్నట్లయితే గనక ఆ ఫలితంలో కొద్దిగా మార్పులు కూడా ఉండవచ్చు. కానీ జ్యోతిష్యం అంటే ఏంటి అర్థం? జ్యోతి అంటే దీపం. దీపం ఎవడికి అవసరం? ఎవడైతే చీకట్లో ఉంటాడో వాడికి దీపం అవసరం. పూర్తి వెలుతురులో ఉన్నవాడికి దీపంతో ప్రయోజనం లేదు, అది ఉన్నా లేకపోయినా ఉపయోగం లేదు. అలా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో లేదా కొన్ని దుష్ఫలితాలను చూస్తూ ఉన్నారు, అగమ్య గోచరమైంది స్థితి, అంటే ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఒక మనిషి చీకట్లో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడంటే ఎటెళ్ళాలి, ఏంటి స్థితి, దారి ఏంటి, ఏమి తెలియని దిక్కుచోతిన స్థితిలో ఉంటాం కదా. అలా జీవితంలో కూడా అంధకారం ఏర్పడ్డది అన్న సమయంలో ఆ చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నట్టయితే గనక ఆ చిన్న దీపం మీకు ఇంటి వరకు వెళ్ళే దారిని పూర్తిగా చూపించకపోవచ్చు, అలా అని అక్కడే ఉండడానికి కూడా అదైతే మీకు ఇబ్బంది పెట్టదు కదా. ఒక చిన్న దీపం ఉన్నా ముందుకు సాగడానికి దారిని స్థలాన్ని చూపిస్తుంది. అలా అగమ్య గోచరంగా మన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి జ్యోతిష్యం అనేది ఏర్పడుతుంది. చీకటిలో ఉన్నవాడి చేతిలో దీపం లాంటిదే మన పరిస్థితులు, ఇబ్బందులు, చీకట్లు కమ్ముకున్నప్పుడు తొలగించడానికి వాడే జ్యోతిష్యం. కాబట్టి ఈ గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం చూసినప్పుడు ముందు అసలు ఈ షష్ఠగ్రహ కూటమి ఎక్కడ జరుగుతుందనేది చూసుకోవాలి. ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడేది ఆ సమయం మొత్తం కూడా మీనంలో ఏర్పడుతున్నది. అందులో కూడా సూర్యుడు అనేవాడు ఆత్మకారకుడు అని చెప్పబడుతుంది జ్యోతిష్యంలో. అలాగే శాస్త్ర ప్రకారం కూడా నవగ్రహాలకి రాజు వంటి వాడు సూర్యుడు, మొట్టమొదటి గ్రహం. ఆ సూర్యుడితో పాటే చంద్రుడు కూడా అదే సమయంలో కలుస్తున్నాడు, అదే స్థానంలో. చంద్రుడు మనఃకారకుడు. అలాగే బుధుడు మనిషి యొక్కటువంటి బుద్ధిని, ఆలోచన శైలిని, వ్యాపారాన్ని ఇత్యాదుల్ని సూచించేవాడైన బుధుడు. శుక్రుడు భోగకారకుడు. మగవాడికైతే వివాహానికి కూడా కొన్ని సమయాల్లో వివాహకారకుడుగా కూడా శుక్రుడు పనిచేస్తూ ఉంటాడు. అటువంటి శుక్రుడు. అలాగే మనందరికీ ఎక్కువగా నోట్లో నాణ్య గ్రహం ఏదిరా అంటే శని. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులు ఉన్నాయన్నా ఎవరి మీద తోయాలరా అంటే శని మీదే తోసేయాలి. మనం మానసికంగా స్థిరపరుచుకొని ఉన్నాం ఆ గ్రహం అట్లాంటిది కాకపోయినా. ఎలారా అంటే ఒకడెవడన్నా వచ్చి వాడు మనల్ని ఇబ్బంది పెట్టాడంటే వీడు శనిలా దాపరించాడరా అంటాం. శని నిజంగా మనల్ని ఇబ్బంది పెట్టేవాడా అంటే
శని పని ఏంటి? మనం చేసుకున్న దుష్కర్మల యొక్కటువంటి ఫలితాన్ని మనకు అందచేయడమే శనేశ్వరుడి పని. జాతకంలో ఏ గ్రహాలైనా కానీ సరే మనకి దుష్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ శనేశ్వరుడు రాబట్టే నా స్థితి ఇట్లా ఉంది, అదే శని లేకపోతే కనుక నేను ఇంకో స్థాయిలో ఉండేవాడిని. ఈ మాటలు నిజానికి కొంచెం హాస్యాస్పదంగా ఉంటాయి. కారణం ఏంటంటే శని ఆ స్థానంలో మన జాతకంలో వచ్చి ఉన్నాడు అంటే నువ్వు ఇంతకు ముందే పూర్వజన్మలో అవ్వచ్చు, ఈ జన్మలో ముందులో అవ్వచ్చు, మోస్ట్లీ పూర్వజన్మలలోనే నీవు ఆ శని అక్కడ రావడానికి కావాల్సిన పనేదో చేసి వచ్చావు కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు. నీకు కడుపులో గ్యాస్ వచ్చింది అంటే ముందు రోజు ఏదో శనగపిండో పనికిరాని ద్రవ్యం తిన్నావు కాబట్టి ఈరోజు గ్యాస్ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, అజీర్తి వచ్చింది. అలా నీకు మింగుడు పడని పనులేదో ముందు జన్మలో చేసి ఉన్నావు. ఇప్పుడు ఆ కర్మ ఆచరించాలి కాబట్టి ఆయా గ్రహాలు ఆ స్థానాల్లోకి వచ్చి ఉంటాయి. ముందు ఇది గుర్తుంచుకోవాలి. నా జీవితకాలంలో నవగ్రహాలు నా జాతకం అయ్యగారు చెప్పారు, ఈ దోషాలు ఉన్నాయి అన్నారు. నేను పుట్టిన సమయం అట్లాంటిదా? ఆ సమయంలో పుట్టడం నా తప్ప? నేనేం పాపం చేశాను? చేసావు, నువ్వు కర్మని చేసి ఉన్నావు. సనాతన ధర్మంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిందే పునర్జన్మ సిద్ధాంతం. మనం జ్యోతిష్యం చెబుతున్నాము అంటే వేదాంగాల్లో జ్యోతిష్యం అనేది నేత్రముల వంటిది అని చెప్పారు. అంటే మనిషి యొక్కటువంటి పూర్వజన్మల ఫలితాన్ని బట్టి ఈ జన్మలో వాడు అనుభవించాల్సిన కర్మలని సూచించేది జ్యోతిష్యం. సరే, కొంతమంది చెప్పేదాని ప్రకారం, శాస్త్రం ప్రకారం కూడా వాడు అనుష్ఠానపరుడు, భక్తుడు లేదా ఉపాసకుడు అయి ఉంటే, వీడు ఈ జన్మలో కనుక సత్కర్మలు ఏదైనా ఆచరించి ఉంటే వాడికి వచ్చే గండ దోషాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉన్నది. కాబట్టేగా ఏదైనా దోషం ఉన్నది అయినప్పుడు దానికి శాంతి ఏంటి, ప్రాయశ్చిత్తం ఏంటి, ఇంకోటి ఏంటి అనే మాట మనం అంటున్నామంటే మనం దుష్కర్మ చేయడం వచ్చిన ఫలితాన్ని ఈ సత్కర్మల ద్వారా తీసేయొచ్చు కూడా. అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చెప్పాక ఇందాక అనుకుంటుంటే గ్యాస్ వచ్చిందంటే దానికి ఒక మాత్ర కూడా ఉంటుంది మిగతా అది పోవడానికి. ఇట్లాంటిదే ఇది కూడా. సో ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ శనేశ్వరుడి మీద వేసే అభాండాలు. భక్త ప్రియ శనేశ్వరుడు అష్టోత్తరంలో వస్తుంది. ఆయన భక్తుల యొక్కటువంటి ప్రియుడంట. ఎవరికన్నా వాళ్ళ శని మహర్దశ వచ్చింది, కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడాలి, ఇప్పుడిప్పుడే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను, లేదంటే ఇప్పుడిప్పుడే పనులు చేయడం మొదలుపెట్టాను, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. నా ఇష్టదేవ శనేశ్వరుడు అండి, ఎంత మంచోడు, నేను చేసిన కర్మల గురించి నాకు అనుభవింపజేయడానికి వచ్చాడు. ఉన్నంతకాలం ఇబ్బందులు పెట్టి జీవితంలో ఎట్లా బతకాలో నేర్పించి వెళ్ళే ముందు మంచి చేసి వెళ్తాడు కూడా శని. కాబట్టి నాకు కూడా చేసి వెళ్ళడానికి మా యొక్కటువంటి తండ్రిలాగానో గురువులాగానో వచ్చాడు నా జీవితంలో మనసులో గుర్తుంచుకొని శనివారం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 4 నువ్వుల గింజలు, ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి, కుదిరితే ఒక ప్రదక్షిణాలు చేసి ఆయనకు దండం పెట్టుకొని రండి అనుకో భక్తుడిలాగా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బందులు వచ్చినా ఎట్లా తట్టుకోవాలి, తట్టుకొని ఎలా బయటికి రావాలి అనే యొక్కటువంటి ప్రభావాన్ని కూడా ఆ శనేశ్వరుడే చూపిస్తాడు అనేది గుర్తుంచుకోవాలి. అంత విశేషమైన గ్రహం శనేశ్వరుడు. నవగ్రహాల్లో బలమైన గ్రహం కూడా శనేశ్వరుడు అని చెప్పొచ్చు రకంగా, కానీ భయపెట్టే గ్రహం కూడా ఆయనే. ఆ శనేశ్వరుడు కూడా ఇక్కడ కలిసి ఉన్నాడు. వీటితో పాటు శాస్త్రంలో శనివత్ రాహు అనే మాట వాడతారు. శనితో సమానమైన వాడు, కానీ ఛాయాగ్రహం ఏదిరా అంటే రాహుగ్రహము. రాహు ఎలాంటి వాడు? మీరు నవగ్రహాల్లో కనుక రాహుని చూసినట్టయితే ఆయనకి ఈ శిరస్సు ఉండదు, సర్పం యొక్కటువంటి శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే సాగర మథనం అనేది జరిగినప్పుడు సరే కొన్ని కారణాల వలన అమృతం పుట్టించడానికి దేవతలు ఒక్కల వల్ల కాదు కాబట్టి ఈ దేవతలు రాక్షసులు ఇద్దరిని కలిసి సాగర మథనం చేయమని చెప్పారు. రాక్షసులు ఒప్పుకోరు, మాకేం పని, ఇన్ని రోజులు లేదు కర్మ, ఇన్ని రోజులు యుద్ధం చేసాం, ఇప్పుడు మీరు నేను ఒకటే అయ్యాం, ఇప్పుడు కొట్టుకుంటాం, యుద్ధం దరిద్రం వదులుతుంది చూద్దాం అంటారు. కానీ ఈశ్వరుడి యొక్కటువంటి ఆజ్ఞానుసారము ఆ పెద్ద మనిషి ఆ శివుడు చెప్పారు కాబట్టి మేము చేస్తామని ఒప్పుకొని సాగర మథనానికి వచ్చారు. ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా సాగర మథనం చేశారు. సరే, హాలాహల ఉద్భవము జరిగింది. మనకి తొందరలో శివరాత్రి కూడా వస్తుంది, అంత విశేషమైన కథ ఇది. సరే, హాలాహలం వచ్చింది, ఈశ్వరుడు మింగాడు, ఆఖరికి అమృతం వచ్చింది. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే పని ఇద్దరూ చేశారు, కానీ ఫలితం మాత్రం ఒకరికే రావాలి. ఒక రకంగా చెప్పాలంటే అంటే దేవతలకి ఈ ఫలితం వచ్చేట్టుగా చేయాలి. ఈ బాధ్యత ఎవరు చేయాలి? నేను నీకు ఇయ్యను పో అంటే ముందు రాక్షసులు ఇప్పుడే యుద్ధానికి వస్తారు, అమృతం లేదు, దేవతలకు అమరత్వము లేదు. కాబట్టి ఆ నారాయణుడినే వేరుకున్నాడు. ఇక్కడ ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను నా జీవితకాలం మొత్తము పాతక కర్మలు చేసి ఒకరోజు నేనేదో దానం చేశానండి, ఈ రోజుతో నాకు పాతకాలన్నీ పోయినాయండి అంటే అది జరగదు. ఏ క్షణమైతే మనకి బుద్ధి విచక్షణ మంచి చెడు తెలిసిందో అప్పటి నుంచి
మనం పాతక కర్మలు చేయడం ఆపి తీరాలి. ఒక రకంగా చెప్పాలంటే దేవతలు అంటే దివ్య గుణములు కలిగిన వారు, ఒకరికి మంచి చేయాలనే గుణాలు కలిగేవారు. ఏ దేవతనైనా తీసుకోండి, మనుషులకి వాళ్ళకు కావాల్సిన పనులు చేయడానికి ఆధిపత్యం దేవతలు వహిస్తూ ఉంటారు. ఇంద్రుడు మనిషి యొక్కటువంటి ఇంద్రియాలకి ఆధిపత్యం వహిస్తాడు. వరుణుడు జలానికి వానలకి ఇత్యాదులందరికీ ఆధిపత్యం వహిస్తున్నాడు. అగ్ని జ్వాలలకి, అగ్నికి, మంటలకి, మన ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా ఆయన ఉపయోగపడుతూ ఉన్నాడు. ఇటువంటి మంచి సహాయం చేసే గుణం దైవత్వం అయితే, ఒక మనిషికి చెడు చేసే గుణమే రాక్షసత్వము. అలా దేవతలు రాక్షసులు ఇద్దరూ పని చేసినా సత్ఫలితాన్ని, అమరత్వాన్ని ఎవరికిస్తారు? ఎవరికిస్తారయ్యా అంటే ఈశ్వరుడు. నువ్వు ఆ పని చేసిన ఫలితాన్ని మాత్రం దైవత్వం కలిగిన వాడికే ఇస్తారు. మనుషుల్లో కూడా ఎప్పుడైతే నువ్వు సత్కర్మలు, పుణ్యం పరహితం చైవ పాపంచ పరపీడనం, నువ్వు ఒకడికి మంచి చేయడం పుణ్యమైతే అవతల వాడిని ఇబ్బంది పెట్టడమే పాపము అని చెప్పారు కదా శాస్త్రంలో. అట్లా ఈ విష్ణుమూర్తి మోహిని రూపాన్ని దాల్చగా వీళ్ళకి మధ్యలో ఈ సాగరమదనం ఏదో చేశారు కానీ ముందు నుంచి ఉన్న ప్రవృత్తి రాక్షస ప్రవృత్తే కదా. రాక్షస ప్రవృత్తి అంటే ఏంటి? తినడానికి నోట్లోకి రుచికరంగా ఏదైనా ఆహారం దొరుకుతుందంటే అదేమవ్వాలి? ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా చెడుదా అనవసరం, ముందు లోపలికి వెళ్ళాలి, తర్వాత అది చేసే పని అది చేయాలి, మనం మళ్ళీ మందులు మింగుతూ కూర్చోవాలి. అదొక రాక్షస ప్రవృత్తి కదా. వీళ్ళ కంటికి ఇంపుగా, చూడడానికి అందంగా ఏదైనా కనిపిస్తే, ద్రవ్యం అనండి, ఆభరణము, ఇల్లు, స్త్రీ ఏదైనా కనిపిస్తే వాళ్ళు దాన్ని అనుభవించాలి. లేదా దాని ఎందే తన్మయత్వం చెప్పి బుద్ధి మొత్తం అక్కడ ఉండిపోవాలి. వీడు చదివితే బాగుపడతాడు, చదవడానికి సమయం ఉంది, వీడిని చదవనీయకుండా ఆకర్షిస్తూ పక్కన ఏదో వచ్చింది, ఈ చదవడు బాగుపడడు, ఆ పక్కన దాన్ని చూస్తూ కూర్చుంటాడు. అదే రాక్షస ప్రవృత్తి, అదే బుద్ధి చాంచల్యత. ఆ రకంగా విష్ణుమూర్తి ఉద్భవించినప్పుడు ఈయన మోహిని రూపంలో రాక్షసులను మోహింపజేసి దేవదానవులకి అమృతాన్ని పంచినప్పుడు ఒకే ఒక్క రాక్షసుడు మాత్రం దేవతల్లో వచ్చి కూర్చున్నాడు. వీడు రాక్షసుడైనా వీడికి ఏమైంది? జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం కారణం చేత దేవతల్లోకి వచ్చి కూర్చున్నాడు. మాటే ఒక సభలో కూర్చున్నప్పుడు లేచి వెళ్ళిపోమడం పనికిరాదు, ఎవరైనా కానీ సరే. ఈ మధ్య కాలంలో బంధువులు వస్తే నువ్వు పైకి ఆలు కూర్చుంటారు, ఈ స్థానం నీది కాదు, ఇది ముందు ఆలోచించాలి, వచ్చాక లేపడానికి లేదని ఆ రాహుకి కూడా అమృతం ఇయ్యగా ఆ రాహు అమృతాన్ని సేవిస్తాడు. తర్వాత విష్ణుమూర్తి ఆ రాక్షసుల యొక్క శిరస్సుని, రాహుని శిరస్సు ఖండించిన అమృతం తాగడం వలన అతనికి అమరత్వం వచ్చిన కారణం చేత బ్రహ్మ ఒక సర్పం యొక్కటువంటి శరీరాన్ని, శిరస్సుని వేరు చేసి ఈయనకు అంటించి 2 గ్రహాల కింద మారాయి రాహు కేతువులు. ఈ ఉపగ్రహాల కింద నవగ్రహ స్థానాన్ని ఇచ్చాడు. అంటే జ్ఞానం కలిగిన రాక్షస గ్రహము రాహువు, కానీ రాక్షసుడే, అది గుర్తుంచుకోవాలి. ఈయన జ్ఞానం కేతువు కింద పక్కన ఉంది, ఈ రాహు మాత్రం రాక్షసుడి కిందనే మిగిలి ఉన్నాడు. అటువంటి రాహు ఈ గ్రహాలన్నీ కలిసి ఒక స్థానంలో ఒక రోజు, అది కూడా సంవత్సరాది రోజు కలిసి ఉన్నాయి. అదే షష్ఠగ్రహ కూటమి కింద కలిసి ఉంది. తత్ఫలితాలు ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం భవతు. శ్రీమాత్రే నమః. మనకి ఈ షష్ఠగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా వృషభ రాశి వారి యొక్కటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృషభము, కృత్తిక 3 పాదాలు, రోహిణి, మృగశిర నక్షత్రం వారు, మృగశిర 2 పాదాల వారు కూడా వృషభ రాశి కింద మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారికి ఒక గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళకి ఆ సమయంలో ఆ రాశి స్థానంలోనే వృషభంలోనే గురువు ఉన్నాడు. లగ్నంలో గురువు ఉండడం ద్వారా ఆ లగ్నాన్ని కూడా శత్రువు కాదు కాబట్టి కొంతవరకు ఆ గురుబలం అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. గురుబలం అంటే ఏంటి? గురువు యొక్కటువంటి బలం ఏ రకంగా మనకు పనిచేస్తుంది అనుకున్నప్పుడు, నవగ్రహాలలో మనం చేసిన దుష్కర్మల ఫలితం కొంతవరకు శనేశ్వరుడు ఇస్తే, సత్కర్మల ఫలితాన్ని మన అనుభవంలోకి బృహస్పతి గ్రహం అనేది తీసుకొని వస్తాడు. ఎలా తీసుకొస్తారండి అంటే, సరే అర్థమయ్యే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. ఇప్పుడు మీరెక్కడో ఏదో షాప్లో పనిచేస్తూ ఉంటారు, ఒక కిరాణా కొట్టు ఉంది అనుకుందాం. ఎవరో మీ దగ్గరకు వచ్చి కొన్ని ద్రవ్యాలు ఏదో తీసుకున్నాడు, వాడి దగ్గర కొంత ధనం తక్కువ ఉంది.
సరే కాదేనాయన తర్వాత చూద్దామో లేకపోయినా పర్లేదు తీసుకెళ్ళనో మీరు చేశారు. ఆ సమయానికి మనకది కొంతవరకే మంచి పని, మన అందుబాటులో ఉన్న పని. ఇది మనకి ఎలా తిరిగి వస్తుందిరా అన్నప్పుడు ఇదే మీరు ఏ రోజు ఒక లైసెన్స్ కోసం వెళ్ళారు అనుకుందాం. అక్కడ మీరు అప్లికేషన్లు ఇవ్వాల్సిన చోటు ఇంకో చోటు ఆ స్థలంలో మీరు ఏ మనిషికైతే కొంత ధనం లేకపోయినా కానీ సరే తీసుకెళ్ళమని మంచి చేశారో ఆయన అక్కడ ఉండి మీరు చేసిన మంచిని గుర్తుంచుకొని మీకు తిరిగి మీ పనిని సులభ సాధ్యంగా చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాలు అంటే ఇటువంటి అనుకూల ఫలితాలని తొందరగా బృహస్పతి ఇస్తూ ఉంటాడు. వాళ్ళకి బృహస్పతి వృషభంలో ఉన్నారు, దానివలన అది కొంతవరకు మంచి చేసే ఫలితం. అలాగే మిగతా గ్రహాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నాయి. ఎవరికైనా ఏకాదశ స్థానం అనేది శుభస్థానం అని చెప్పవచ్చు. అందరికీ తెలిసిందే, మనం పూజ చేసినా కానీ సరే తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం అని సంకల్పం చేస్తాం ఉంది పూజల్లో. అంటే ఏమైనా గ్రహాలు చెడు చేసే స్థానంలో ఉన్నా అవి ఏకాదశ స్థానంలో ఉన్న ఫలితం ఇవ్వుగాక ఇచ్చేట్టుగా అనుగ్రహించమని దేవతలతో సంకల్పం చేస్తూ ఉంటాం. అలా ఏకాదశ స్థానంలో ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఎందుకంటే సూర్యుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, మంచి చేస్తాడు కదా అంటే శత్రుతో కలిసి ఉన్నాడు కదా, శనితోటి కలిసి ఉన్నాడు. దానివలన కొంతవరకు సూర్యుడు యొక్క ప్రభావం కూడా తగ్గొచ్చు. సరే సూర్యుడు శనితో కలిసి ఉన్నా కానీ సరే సూర్యుడి ప్రభావం ఎక్కువ పనిచేయచ్చు కదా అంటే రాహువు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఎంతమంది మంచి చేసే గ్రహాలు ఉన్నాయో అంత చెడు చేసే గ్రహాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో శని రాహువులు బలమైన గ్రహాలు, సూర్యుడు బలమైన గ్రహం అయి ఉన్నా రాహువు శని సూర్యుడికి శత్రువులు. అదే సమయంలో చంద్రుడు బుధుడు ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్న చంద్ర బుధులని నపుంసక గ్రహాలు అనే మాటతో పిలుస్తూ ఉంటారు. కారణం ఏంటి? సరే అర్థమయ్యేట్టుగా చెప్పుకుందాం సింపుల్గా. చంద్రుడు ఉన్నాడు, మనఃకారకుడు. మనిషి యొక్కటువంటి మనసు ఎప్పుడూ స్థిరంగా ఉంటుందా? అది ఉంటుందా అంటే యోగశాస్త్రంలో అయితే మనసుని కోతితోటి పోలుస్తారు. అది కూడా ఎలాంటి కోటి? మీరందరూ ఈ కథ వినుంటారు కదా, ఏంటది, ఏదో శివరాత్రి వచ్చింది, ఒక కోతి శివరాత్రి రోజు ఉపవాసం చేద్దాం అనుకుంది. ఒక రోజు మొత్తం ఉపవాసం చేస్తా కదా, మళ్ళీ లేవగలనో లేదో అని చెప్పి కొద్ది మంచినీళ్ళు పక్కన పెట్టుకుందామని పెట్టుకుంది. సరే ఈ నీళ్లు ఒకవేళ ఎండిపోతే తినడానికి ఆహారం పెట్టుకుందామని పెట్టుకుంది. కదలకుండా కూర్చొని శివనామం చేయాలి కదా, ఇంత గడ్డిని తీసుకొచ్చి మెత్తగా ఉంటుందని పెట్టుకుంది. ఇదంతా సమకూర్చుకునేప్పటికీ శివరాత్రి పొద్దున మొదలైంది. ఇంకో గంటలో శివరాత్రి ఉంది కదా, శివరాత్రి మొదలయ్యే ముందు తింటే దోషం లేదు, శివరాత్రి రోజు తినకూడదు కదా. ఒక పండు రుచిగా ఉందో లేదో చూసుకుందాం, బాగోకపోతే వేరే తెచ్చుకుందాం, ముందు ఒక పండు తింది. ఈ పండు బాగుంది, రెండో పండు బాగుందా లేదా, తింది. అన్నీ తిని తాగింది. శివరాత్రి మొదలయ్యే సమయానికి పడుకుంది. శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు రాత్రి లేచింది. మన మనసు కూడా అంతే. మన చుట్టూ ఏ స్థితులు ఉన్నాయి, ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనే దాన్ని బట్టి మనసు మారిపోతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం కూడా మనఃకారకుడు కాబట్టి స్థిరతత్వం పూర్తిగా ఉంటుందని చెప్పలేము. ఈయన ఏ గ్రహాలతోటి కలిసి ఉన్నాడు, ఆ గ్రహాల్లో 3-4 గ్రహాలతో ఉంటే వీటిలో ఏ గ్రహం బలంగా ఉందనే దాన్ని బట్టి చంద్రుడి యొక్కటువంటి ప్రభావం మారుతూ ఉంటుంది. మరి బుధుడు ఎందుకు నపుంసక గ్రహం అయ్యాడండి? బుధుడు బుద్ధికారకుడు, మనసు చంచలం. మరి బుద్ధి ఎలా మారుతుంది? మీరు పూజకనే బయలుదేరారు. ఈ రోజు నేను ఎట్లాగైనా, నేను ఎక్కువ శాతం పూజలకు సంబంధించిన ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనుకోకండి, మనసు అంటే వెళ్తుందంతే. మీరు పూజకనే బయలుదేరారు. వెళుతున్నప్పుడు మధ్యలో ఎవడో ఒక మిత్రుడు వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాడు కలిశాడు. వచ్చిన వెంటనే అరే ఇన్ని సంవత్సరాలు వచ్చారు అక్కడి నుంచి, ఈరోజు ఏదో సినిమా రిలీజ్ అయిందంట, దానికి వెళ్దామా అన్నాడు. మీరు మొహమాటానికో ఇంకో దానికో ఒప్పుకొని అయితే వెళ్ళిపోతారు. వెళ్ళారంటే బుధుడు క్షీణంగా ఉన్నాడని. వెళ్ళలేదు, పూజకని బయలుదేరా, నువ్వు కూడా నాతో పాటు గుడికి రా, వచ్చి దండం పెట్టి అక్కడ అంటే మీ బుద్ధి స్థిరంగా ఉందని. ఈ బుద్ధి ఎలా మారుతుంది అనేది బుధుడు యొక్కటువంటి ప్రభావాన్ని బట్టే ఉంటుంది. ఓ రకంగా సింపుల్గా అర్థమేంటి చెప్పాలంటే, మీ చేతిలో కత్తి పట్టుకొని ఉంటే ఒక పావు గంట తర్వాత ఈ కత్తితో పట్టుకోనేందుకు ఎదురుగా ఉన్నదాన్ని కొట్టాలనిపిస్తుంది. కొంచెం కొట్టగా ఇంకొంచెం గట్టిగా 2 ముక్కలు చేయాలనిపిస్తుంది. అది ముక్కలయ్యాక ఉత్సాహం పెరిగి ఎదురుగా ఉన్న కోడినో మేకనో ఇంకోటో చేయాలనిపిస్తుంది. అలా మన చేతిలో ఉండే ద్రవ్యాలు, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి బుద్ధి మారుతూ ఉంటుంది. అదే రకంగా బుధుడు కూడా ఏ గ్రహాలతోటి ఉన్నాడు అనే దాన్ని బట్టి ఈయన కూడా స్థితులు మారుతూ ఉంటాడు. దాని వలన
వృషభ రాశి వారికి ఏకాదశంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి పూర్తి సత్ఫలితం వస్తుంది అనే మాటని మనం వాడడం కష్టం. మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి, ఎక్కువ ఇబ్బంది పడతారు అనే మాట అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. దానికి రెండు కారణాలు. ఒకటి, వాళ్ళ లగ్నంలోనే బృహస్పతి ఉండడము, రెండోది ఏకాదశంలో సూర్యుడు ఉండడం. సరే, మంత్రి దరిద్రుడైనా ఇంకొకటి చెడ్డోడైనా రాజు మంచివాడు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆయన బలం అయితే కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు చేసిన మంచి పనులు, వీళ్ళ యొక్కటువంటి ఆత్మస్థైర్యం వలన వీళ్ళు కోలుకొని బయటికి రాగలుగుతారు. కుదిరినంత వరకు దుష్టతో దూరవర్జయేత్, ఎవడన్నా శత్రువు అని ఉన్నవాడికి కొంతవరకు దూరంగా ఉండడం ఈ రాశుల వారికి చెప్పదగ్గ సూచన. అలాగే శనైశ్వరుడు అంత అనుకూలంగా లేదు కాబట్టి కుదిరితే శనైశ్వరుడికి రాహువుకి నవగ్రహాల్లో పూజ చేయడం, లేదంటే మినుములతోటి చేసిన గారెలు ఇంట్లో చేసైనా అయ్యొచ్చు, లేదంటే బయట గారెలు కొన్నా ఆ మినుములతోటే వాడుతూ ఉంటారు కాబట్టి అవి తీసుకొని ఒక 8 మందికో 10 మందికో వాటిని పంచడం ద్వారా రాహు యొక్కటువంటి ప్రభావం ముందు తగ్గుతుంది. ఈ ఇచ్చేది కూడా దీనస్థితిలో ఉన్నవారు, లేదంటే కఠినమైన పనులు చేస్తూ శ్రమించేవారు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చినట్టయితే గనక రాహుతో పాటు శనైశ్వరుడు సంబంధమైన యొక్కటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది. శుభం భవతు.